ఇప్పుడు మనము దర్గా చిన్న పైల్వాన్ అన్న దగ్గర ఉన్నాము. సో అన్నతో మాట్లాడదాము. అసలు అన్న లైఫ్ స్టైల్ ఏందో కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకా రండి. ముగ్గురు ఇద్దరు మన్మన్లు. ఇప్పుడు ఇంకో చిన్న పుట్టిండు. ముగ్గురు మన్మరాలు, ముగ్గురు మన్మన్లు. ఐటీ రేట్ అని మొన్న గోల్డ్ అంటే తెచ్చి చూసి వచ్చి ఇది గోల్డ్ ఐటీ రేట్ అని వాడవాడు ఆడిపి అంటాడు, అది రేకే కదా, అది గోల్డే కదా, అది కాదు. గోల్డ్ అంటే చెప్పుతో కొట్టి జైలు వేస్తారు. తీసుకుపోయి అట్లా గోల్డ్ అంటే చెప్పుతో కొడతారు ఎవరు. అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. మీ లైఫ్ స్టైల్ ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. ఉన్నది ఓపెన్ గా చూసేది ఏమన్నది కదా అన్న కుక్క? ఏమన్నది నాకు ముందే భయం అన్న. బాగుంది అన్న, ఇల్లు అయితే సూపర్ ఉంది అన్న. దాని లోపల రా అన్న. మొత్తం మీ డిజైనింగ్ మీ ఇంట్రెస్ట్ ప్రకారంగానే కట్టించేదా అన్న, లేకపోతే? నా ఇంట్రెస్ట్ ప్రకారమే అంత ఏంటంటే నా సెలెక్ట్ అట్లా అన్న. ఇప్పుడు ఇది మొత్తం హాల్ అన్న. ఇది హాల్, ఇది అది కిచెన్. ఇది మీదనేమో మొత్తం 5 bedrooms వచ్చినాయి. ఇది వాష్ బేషన్. ఇది అద్దలిగా అన్ని మూల. ఓ, ఇక్కడ లైట్ కూడా వస్తుంది. 3 సార్లు వస్తుంది. కలర్స్ వస్తుంది. ఓ, డిఫరెంట్ కలర్స్ అన్న. డిఫరెంట్ సూపర్ ఉందన్న. ఇల్లు మాత్రం చాలా గ్రాండ్ ఉంది. మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది ఏదన్నా ఇంటికి? సెంట్రల్ ఏసీ. ఇది పెట్టి 20 ఏళ్ళు అయిపోయింది. మీద అయితే కొద్దిగా ఆల్టరేషన్ అంత పాతది ఆల్టరేషన్ చేసినాం. డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఇంకో ఫ్రిడ్జ్. ఏందన్నా ఇన్ని ఫ్రిడ్జ్లు? ఫ్రిడ్జ్ లాంటి అన్ని ఇళ్ళలో ఉండకుండా కొత్త ఈడొకటి ఆడొకటి ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ చేసుకున్నారు. సూపర్ ఉందన్న. ఇది ఏంది వాల్ పేపర్? వాల్ పేపర్ మూవీలు అన్ని వస్తాయి, సినిమాలు ఇట్లా అన్ని యూట్యూబ్ ఛానల్ అన్ని వస్తాయి ఇలా మొత్తం దీంట్లోనే వస్తాయి. ఇంకా పిల్లలకు తెలిసి మన కొట్టట్లేదు. పిల్లలకంటే అన్ని యూట్యూబ్ ఛానల్ అన్ని ఏవంటే అవి. ఎందుకన్నా ఇది డిస్ప్లే ఒకటి అంటే మనం చూస్తారా మీరు ఎప్పుడైనా? అంటే మనకు లోపల సామాన్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ బయటనే కనబడతాయి. సీరియల్ ఇట్లా కొంత కిచెన్ నుండి చూస్తారు కదా సీరియల్ లేడీస్, అట్లానే ఏంటంటే ఫ్రిడ్జ్ కి ఇచ్చేసి డైరెక్ట్. మీ ఇంట్లో కూడా సీరియల్ చూసేటోళ్ళు ఉంటారా? సీరియల్ వాళ్ళు చూడాలి, లేడీస్ అంతా చూస్తారు. మీరు ఎప్పుడు ఏమనలే? నేను ఉంటాను కదా, తక్కువ ఇంట్లో ఉండేది. వారంలో ఎన్ని రోజులు ఉంటారా? డైలీ ఉంటాను. ఎప్పుడన్నా లేట్ అవుతుంది, వచ్చే వరకు లేట్ అవుతుంది. ఇది మొత్తం డిజైనింగ్ అంతా బాగుంది అన్న. అదే ఎవరెవరన్నా? ముగ్గురు ఇద్దరు మన్మన్లు. ఇప్పుడు ఇంకో చిన్న పుట్టిండు. ముగ్గురు మన్మరాలు, ముగ్గురు మన్మన్లు. ఓ సూపర్. ఎంతమంది అన్న పిల్లలు? అదే ముగ్గురు మన్మరాళ్ళు, ముగ్గురు మన్మన్లు. పిల్లల బిడ్డల నాకు 2 బిడ్డలు, 3 బిడ్డలు, 1 కొడుకు. 3 బిడ్డలు 1 కొడుకు. ముగ్గురు మ్యారేజ్ అయిపోయింది. లయన్స్ ఏందా? కిచెన్ ఒక్కసారి చూద్దామని. రైట్, ఓపెన్ కిచెన్ ఉంది. కిచెన్ స్పెషల్ ఏంటంటే ఇవన్నీ ఇంట్లోనే అన్ని వస్తాయి. ఇప్పుడు వాటర్, ఫిల్టర్ వాటర్ ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా గుంజొచ్చు. అదే ఇది చేయగడుకున్నది అట్లా. ఇదేమో గిలాసులు వస్తాయి. సూపర్. మొత్తం మోడర్న్ అన్న. మోడర్న్ కిచెన్ అంటే అంతే కదా, ఎంత మన ఇష్టం. అది స్పీడ్ పెరగడం, ఇది ఆఫ్ అని. ఇక్కడ అంటే బంద్ అయిపోతుంది. అట్లేం లేదు, డైరెక్ట్ చేతుడు. ఇటు అంటే బంద్. అంతే. ఇట అంటే బంద్, ఆఫ్. వెనక కంటే బంద్, ముందర కంటే ఆన్. స్పీడ్ అవుతుంటది. ఒకటి ఇష్టం వస్తుంది. స్టెప్ బై 1 2 3 ఇట్లా
1 వస్తుంది, ఇంకోసారి అంటే 2 వస్తుంది, ఇంకోసారి అంటే 3 వస్తుంది. అట్లా రివర్స్ అని ఆఫ్ అయిపోతుంది. 3 రివర్స్ అన్నది Okay. రివర్స్ అంటే ఆఫ్ అయిపోతుంది. అచ్చా 3 స్పీడ్ అన్నట్టు. అంతే. సూపర్ ఉందన్న అసలు. మొత్తం లైటింగ్ అన్ని కూడా సూపర్ పెట్టిరన్న. ఎవరు సెలెక్షన్ అన్న మొత్తం? Select నాదే. Fountain. డైనింగ్ టేబుల్ బ్లూ లైట్స్ పెట్టేయడము, దాన్ని ఇక్కడ అక్కడ దీని కింద డిజైనింగ్ వాటర్. అన్న పులి కూడా ఉందన్న. సింహము, పులి. ఆ? ఇది రియల్ గోల్డే కదా? ఒకసారి చూద్దాం. అవును. చూడండి సింహం. సింహం అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా? అన్నిటి మీద సింహం ఉంటుంది. మన ఇంట్లో సింహం అన్ని మాక్సిమం అన్ని సింహం. అంటే మీరు సింహం అని సింబాలిక్ గా చెప్తారా అన్న? ఇక సింహం అంటే ప్రతి ఒక్క దాంట్లో సింహం, ఆడ సింహం ఉంటది, ఈడ సింహం ఉంటది. అన్నిట్లలో సింహం సెలెక్ట్ ఎక్కువ ఉంటది. ఎప్పుడైనా పడ్డదా అన్న ఇట్లా? ఏదైనా చాలా సార్లు పడ్డది, చాలా ఫంక్షన్లలో పడ్డది. ఈ మెట్ల అయిపోయి లైట్లు ఇట్లా వస్తే లైట్లు వస్తాయి ఆటోమేటిక్. ఓకే, అంటే మనం ఎక్కేటప్పుడు లైట్లు వస్తాయి. మనం ఇట్లా ఇష్టం అనుకో. ఓ సూపర్, లైట్స్ వస్తాయి అట్లా. సూపర్. ఒకటి పెడితే అన్ని వచ్చేస్తాయి. అన్ని వచ్చేస్తాయి స్టెప్ బై స్టెప్ కాకుండా పైకి వెళ్ళి వచ్చేటప్పుడు అన్ని వచ్చేస్తాయి అట్లా. అన్న నీ కట్అవుట్ సూపర్ ఉందన్న. ఎప్పుడు చేయించారు అన్న? ఇది చాలా రోజులు అని చెప్పి అంటే గిఫ్ట్ ఇచ్చింది, నేను చెప్పేది. గిఫ్ట్ ఇస్తే అది అన్న పెట్టినాం. అన్న ఇక్కడ పేరు సూపర్, దాన కర్ణుడు. ఎవరన్నా ఎవరు మీ ఫ్యాన్? ఇంత పెద్ద హైదరాబాద్ ఉంటాడు ఆయన, నాకు పరిచయం లేదు, ఇట్లా కొత్త తెచ్చి ఇచ్చిండు. అభిమాని. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు అన్న? ఇది ఇక్కడనే గచ్చిబౌలి కాడ తీసుకున్నాము. ఇక్కడ కూడా ఈ కోటింగ్ కూడా అన్న నీకు గోల్డ్ అంటే ఎంత ఇష్టము? అన్ని గోల్డ్ కలర్, గోల్డ్ లైట్స్. ఏంటంటే ఇంట్లో మనకు ఇట్లా సిల్వర్ లేపిస్తే తక్కువలో అయిపోతుంది. దీంట్లో పోయారికి 150 అయింది. సిల్వర్ లో 50 ఇస్తాను. ₹1,00,000 ఎక్కువైనా సరే కానీ ఇదే ఇప్పించిన. అంటే గోల్డ్ అంటే ఎందుకన్నా అంత ఇంట్రెస్ట్? గోల్డ్ అది అందం వేరు ఉంటది. గోల్డ్ ప్రతి ఒక్క దాంట్లో గోల్డ్ కలిసి ఉంటది, చూసుకోండి కావాలి. అదే ప్రతి ఒక్క దగ్గర కలర్స్ గానీ ఇది గానీ. ఇప్పుడు ఇది కోటింగ్ అంటారు చూడు, కోటింగ్ చిల్లర కాడు. కోటింగ్ అంటే ఇది గోల్డ్ అంటారు. ఇది అయిపోయిందండి. నేను కొద్దిగా కలుపుకున్నా అంటే చిల్లర లెక్కలు. ఇది కూడా గోల్డ్ అవుతుంది. వాళ్ళు పనికిరాని కొడుకులు చేస్తారు, తెలియదు. ఇది వాల్ పేపరా అన్న? వాల్ పేపర్ గోల్డ్ కలర్. దీంట్లో కూడా గోల్డ్ కలర్. మొత్తము కూర్చోండి, కూర్చుంటే ఇది ఎప్పుడన్నా కూర్చుంటావా అన్న? ఐటీ రేట్ అని మొన్న గోల్డ్ అంటే తెచ్చి చూసి వచ్చి ఇది గోల్డ్ ఐటీ రేట్ అని. ఇది గోల్డ్ ఇది గోల్డ్ అంట గోల్డ్ రేక్ అంట. అదంటే కాదు మేడం అంటే చెక్ చేసి వచ్చి. అరే ఇది పొట్టు కూడా లేపారు కదా వాళ్ళే? లేవటలేరు వాళ్ళు. తెచ్చి చెక్క మీద కలర్ ఇది కోటింగ్ నేను కలిపినా ఇవన్నీ కలిపినాయి. చిల్లర గాను చెప్తారు ఈ మధ్య. నేను కొద్దిగా కలిపినా, వాడవాడు ఆడిపి అంటాడు. అది రేకే కదా, అది గోల్డే కదా. అది గోల్డ్ అంటే చెప్పుతో కొట్టి జైలు వేస్తారు. తీసుకుపోయి అట్లా గోల్డ్ అంటే చెప్పుతో కొడతారు ఎవరన్నా. దానికి తెలిసి ఉండాలి ప్రజలకు ఏంది గోల్డ్ ఏంది. దాన్ని విలువ తీసేస్తారు మొత్తం. గోల్డ్ వాల్యూ మొత్తం కూడా తీసేస్తారు. ఏందది రేకు కలిపిరు కదా. టీవీ9 గోల్డ్ అన్నాడు కదా, ఆయనకి ఏం తెలుసు గోల్డ్ల గురించా? తీసుకొని జైలు వేస్తారు ఈ కొడుకులను. చాలా డేంజర్ అది. అంటే వేరే మోసం చేస్తున్నారు కొడుకు. గోల్డ్ లేకపోతే గోల్డ్ కాదను. నేను మిక్సింగ్ చేసిన అంటే ఏం మిక్సింగ్ చేస్తారు గోల్డ్? అట్లా ఉండదు. అట్లా చేసే సమస్య లేదు. అట్లా ఇక్కడ తీసుకొని ఇప్పుడు నువ్వు గిరిబెట్టి మనం తీసుకో సక్క పోలీసు ఫోన్ చేస్తారు, పట్టిస్తారు, అరెస్ట్ చేపిస్తారు. మీదకెళ్ళి గోల్డ్ కోటింగ్ ఎక్కించి లోపల రోల్డ్ గోల్డ్ పెట్టి గిరిబెట్టనికి వచ్చిండని. చాలా మోసం అది. ఇప్పుడు ఇక్కడ పనికిరాని తెలియదు. ఆ కొడుకులు కోటింగ్ ఎక్కిచ్చారు కదా, టీవీ9 లో వచ్చింది కదా, అదే అంటారు. ఆ కొడుకులను గుండు కొరికి చాకు నెత్తి ఎట్లా భజన చేపిస్తాం. మా కూడా హైదరాబాద్ ఇట్లా తిరుగుతారో చూస్తాను నేను. ఇది ఊరలే కొడతారు. ఇది బార్ ఏరియా, ఇది బార్ కొంటారు. ఎప్పుడైనా ఒకసారి ఈ మధ్య బంద్ చేసినాం. ఎందుకు బంద్ చేసారు? కొన్ని రోజులు
తగ్గిద్దామా. 10 days అయిపోయింది, ఒక 3 months కంటిన్యూ బంద్ చేసిన తర్వాత ఇస్తాడు. ఇప్పుడు 3 months. ఇంకోటి సోషల్ గా ఎక్కువ పరిచయాలు పెరిగేది తాగుడుతుంటే అంటారు, నిజమేనా? అంతే, సిట్టింగ్ లోనే కదా. ఇప్పుడు కూర్చున్నప్పుడు సిట్టింగ్ లో 2 అవుతుంది 3 అవుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. తాగినప్పుడు ఫ్రీనెస్ అవుతుంది. తాగమూలు ఇట్లా ముఖాలు చూసుకొని ఇట్లనే కూర్చోవాలి. తాగినామనుకో ఫ్రీగా మాట్లాడతాం, అంతే ఫరక్. హ్యాపీనెస్, అది హ్యాపీనెస్ ఫీల్ వస్తుంది. ఇంకోటి అన్న, తాగినప్పుడు ఒకలాగా తాగినప్పుడు ఒకలాగా, మీరు కూడా అట్లనే మాట్లాడే హ్యాపీనెస్ వస్తుంది అంతే. అంటే తాగితే హ్యాపీనెస్ తీసుకోవాలి, ఏదైనా ఎవరైనా సరే. గొడవలు ఇట్లా కాకుండా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసి అందరికి ఎంజాయ్ చేసేటట్టు మజా కాడ అది ఓకే. కానీ పీకిలాడు కొట్లాడు ఉండదు. అది కొందరు తాగి కూడా కావాలని గొడవ పడతారండి, అది రాంగ్. అది ఎందుకు? ప్రశాంతత తాగేటప్పుడు హ్యాపీనెస్ ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి, చుట్టుముట్టులంతా సంతోషం ఉండాలి, అది తాగుడు సిస్టమ్ అది అన్న. ఇక్కడ మీ అవార్డ్స్ దగ్గరకు వద్దాం అన్న. ఇక్కడ చూసి అవార్డ్స్ కింద చాలా ఉన్నాయి, ఇక్కడ లేవు అన్న. ఇవి ఏందన్న, ఎప్పుడు అంటే ప్రోగ్రామ్స్ పోయినప్పుడు అవార్డ్స్ ఇచ్చినవన్నీ మీకు గుర్తున్న అవార్డ్స్ కానీ అన్ని. ఇది ఎప్పుడన్నా అక్కడ వినాయక చవితి ఎప్పుడా? అదే ప్రోగ్రామ్స్ వినాయక చవితి అప్పుడు పిలుస్తారు కదా మనం, అప్పుడు ఇచ్చిన వాళ్ళు. ఇది గౌడ్స్ ప్రోగ్రామ్ లో పోయినది, అది ఇది కరాటా ప్రోగ్రామ్ లో అది కింద ఉన్నాయి. అవార్డ్స్ అంటే చాలా ఉన్నాయి కింద. ఇవన్నీ గౌడ్స్ ప్రోగ్రామ్, కరాటా ప్రోగ్రామ్స్ ఇవన్నీ అంతా. ఇక మహేష్ యాదవ్ అని బంజారాలు ఉంటాడు, అది మహేష్ యాదవ్ వచ్చిండు పైన. ఇప్పుడు ఇప్పుడు అక్కడ 3 చైన్లు ఉన్నాయి కదా అన్న. ఇప్పుడు మన దగ్గర ఒకటే ఉందా? ఆడ 2 ఉన్నాయి. ఆడ 2 అంతే, ఒకటి వస్తుంది. ఇప్పుడు అవి వస్తాయి కదా మళ్ళీ. అచ్చా వస్తే కరెక్ట్. ఇప్పుడు ఈ డిజైన్లు పాత డిజైన్ ఇచ్చి చేంజ్ కొత్త చేయించుకున్నాం. పాత డిజైన్లు అన్ని ఇచ్చి కొత్త చేయించుకున్నాం. ఇప్పుడు ఇదే చేంజ్ చేసేసి ఇప్పుడు కడలు లేవు కదా. కడలు సీజ్ అయినాయి కదా, ఐటీ రిటర్న్ తీరినాయి, ఆర్డర్లు తీరినాయి. ఓకే. కడాలు, చైన్ అవన్నీ కొన్ని ఉన్నాయి ఆడ. అవన్నీ కొన్ని తెచ్చుకున్నాం, కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు ఇంట్లో అన్నిటికన్నా మీరు కాస్ట్లీయెస్ట్ కొన్నది ఏదన్నా? అంటే కాస్ట్లీ అంటే ఏ వస్తువు ఎక్కువ కాస్ట్లీ? అంటే సోఫా గానీ, సోఫాలా అంటే ఫర్నిచర్ లా ఇది 2,50,000 అన్న. ఫర్నిచర్ 250, ఇది 2,50,000 అంతా ఇన్స్టాల్మెంట్. పైసలు ఏమి ఇచ్చి తెచ్చలేదు, అన్ని చెప్తే వాళ్ళు పంపిస్తారు, నెల కింద కట్టడం. గోల్డ్ అయినా అంతే, అదే పంపించడం అంతే. మనకి ఏదైనా అంతే కదా. ఈ గోల్డ్ ఏది ఇన్స్టాల్మెంట్ అయినా ఏదైనా కట్టాల్సింది మీరే కదా. కట్టాల్సింది నేను చూసుకొని, పిల్లలు చూసుకుంటారు, నాకు తెలియదు అవన్నీ. పిల్లలు ఏమైనా తెచ్చి కట్టడం. మీకు ఇంట్లో ఎక్కువ నచ్చింది ఏదన్నా? ఆ పోర్ట్రేటా లేకపోతే ఏది? ఇంట్లో మీరు ఎక్కువ ప్లేస్ ఎక్కడ ఉంటారు? ప్లేస్ ఎక్కువ నాకు బెడ్రూమ్ ఎక్కువ ఇష్టం. బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎక్కువ, బయట తక్కువ. బెడ్రూమ్ లో ఎక్కువ ఉంటాను. చాలా మ్యాక్సిమం వచ్చినా అంటే ఎక్కువ బెడ్రూమ్ లోకి వెళ్ళాను నేను బయటకి. చాలా ఏమైనా పని ఉంటే మళ్ళీ రెడీ అయ్యి బయటకి వెళ్తా. వెళ్ళాలంటే మళ్ళీ వచ్చినంటే మళ్ళీ అందులోకి వెళ్ళా. మీది ఎవరైనా వస్తే కలవనికి వస్తా, పైకి కాల్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం. ఓకే అన్న. ఇది ఇంతవరకే లాస్ట్ అన్న? పైన ఆఫీస్ ఉంది మీద, మాది ఆఫీస్ ఉంది. పైన రెంటల్ కి ఇచ్చిన హాస్టల్ కి. ఇది బాబు బెడ్రూమ్ ఇది. దీని మీనింగ్ ఏందన్న? ఇన్ని హార్సెస్ ఎందుకు పెట్టిరన్న? అది ఏం లేదు, అది హ్యాండ్ పెయింటింగ్. అది ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్, ఆయిల్ పెయింట్. 7 హార్సెస్ హ్యాండ్ పెయింటింగ్. మంచిగా ఉందన్న రూమ్ అయితే. ఇక్కడ ఫోటోస్ సేమ్ వేసుకున్నారన్న? సేమ్, అది ఫంక్షన్ లా సూపర్ వచ్చిందన్న. టీవీ కూడా ప్రతి ఒక్క దగ్గర. ఇది నిజంగా గన్నా అన్న? కనుక గిఫ్ట్ ఏదో వచ్చింది, ఓల్డ్ మోడల్ గన్ లా ఉంది, నిజంగా గన్ లాగానే అనిపిస్తుంది. చాలా విశాలంగా ఉందన్న. ఇక్కడ కూడా మళ్ళీ గోల్డ్ కూడా వచ్చిందన్న. అదంటే కబోర్డ్స్ అన్ని, కబోర్డ్స్ కి కూడా మళ్ళీ గోల్డ్ ఉండాలని అట్లా సెలెక్ట్ చేసిన మొత్తం. కానీ ఒక్క రూమ్ అన్న మీ ఇంట్లో గోల్డ్ కలర్ కానీ గోల్డ్ లేకుండా ఏదన్నా ఉంటదా? మిక్సింగ్ ఉంటది కంపల్సరీ, మిక్సింగ్ కంపల్సరీ ఉంటది. కుక్క కూడా ఏంది మన గోల్డ్ కలర్. అది కూడా గోల్డ్ ఎక్కడో కొద్దిగా ఉంటది గోల్డ్. ఇది కూడా, ఇది ఎంత? అది బాగుంది సార్, నాకు మర్చిపోయిన. ఇది కూడా గోల్డ్ కలర్, అన్ని లైటింగ్ తో సహా ఏది ఉన్నా కూడా గోల్డ్ అన్న. చాలా బాగుందన్న. థ్యాంక్స్ మీ ఇల్లుని చూపించినందుకు. థ్యాంక్ యూ.